మరణాత ఈ దిన దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తులైన పౌలు దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 15వ వచనము చదువుకుందాం. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఇక్కడ చెప్పబడుతున్న మాట చూడండి, ఎడతెగక ప్రార్థన. ప్రతి దినము కూడా మనకున్న కష్టముల కొరకు ఎవరి సన్నిధిలో ప్రార్థన చేయాలి? ప్రభువుని అడగాలి. ప్రతి దినము ప్రార్థన చేయటం ద్వారా దేవునితో సహవాసం ఏర్పడుతూ ఉంది. ఆ ప్రార్థన మనకున్న అనేక కష్టాల నుండి విడిపిస్తుంది, అనేక అపాయాల నుండి రక్షిస్తుంది. ఎందుకనగా ప్రార్థన చేయట అనగా దేవునితో మాట్లాడుట. మా దైవజనులు దేవదాస్ అయ్య గారు ఒక సూక్ష్మ ప్రార్థన చెప్పారు. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా అందరు కనబడుము, అందరితో మాట్లాడుము. కాబట్టి ఇక్కడ ఈ సూక్ష్మ ప్రార్థనలో మనం చూస్తే దేవుడు కనబడి మాట్లాడాలనే ప్రార్థన కనిపిస్తుంది. ప్రియ విశ్వాసులైన మనము కూడా మరి చూడండి, దేవుడు కనబడి మాట్లాడాలని మీరు కూడా ఆశించి ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు ఎవరు చేస్తారు? ప్రభువే చేస్తారు. ప్రభువే మాట్లాడతారు. కనుక మీలో ఉన్న ప్రతి ఒక్క కష్టము విడుదల జరుగుతుంది. అటువంటి దీవెన దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మీ కొరకు మహోన్నతుడా, సర్వోన్నతుడా, నేటి కాలంలో ప్రార్థన ప్రతి గృహంలో తగ్గిపోతుంది. ఎడతెగక ప్రార్థన చేయాలని ఉంది. దేవా, ఎంతమంది ప్రార్థన సహవాసం లేదు, నీ బిడ్డలకు ప్రార్థన సహవాసము ప్రత్యక్షతలు దయచేసి నిన్ను చూడగల భాగ్యము, నీతో మాట్లాడగల భాగ్యము నీ బిడ్డలకు అనుగ్రహించి ప్రతి గృహము ఆశీర్వాద గృహముగా మార్చుమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.